వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హనుమ పఠించిన జయమంత్రం. శ్రీరామ రక్ష శ్రీ హనుమద్ రక్ష. ఏదైనా ఆపదలో లేదా కష్టాలలో ఉన్నప్పుడు, లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ శ్రీరామ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరికాయ పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళొచ్చు. ఒక్కసారిగా మనసు తేలికపడి యథార్థమైన దారి బోధపడుతుంది. మనసు తేలికపడ్డ తర్వాత చిన్నపిల్లలకు పానకం వడపప్పు పంచాలి. ఇది సుందరకాండలో ఆంజనేయ స్వామి ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను, లక్ష్మణుని, సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన ఒక అద్భుత మంత్రం. ఓం జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. మహాబల సంపన్నులైన శ్రీరామునికి జయము. మిక్కలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునికి విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునికి జయము. అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువు అయిన శ్రీరామునికి నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యాలను రూపుమాపువాడను. 1000 మంది రావణులైన యుద్ధరంగాన రంగమున నన్ను ఎదిరించి నిలవజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనము నడిచెదను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. ఇది పఠించిన వారికి జయం తథ్యం. జయ శ్రీరామ శుభం భూయాత్. ఓం శ్రీరామాయ. ఓం సర్వే జనా సుఖినో భవంతు.